నేనెంత ప్రాణంగా పెంచుకున్నానో మీకు తెలుసు. అలాంటి నా బిడ్డ ఈరోజు దిక్కులేని దానిలా ఎక్కడో బ్రతకడానికి కారణం ఈ రాఘవ కాదా? మావయ్య, ఇందులో ఎవరి తప్పు లేదు. పరిస్థితులు అలా కలిసొచ్చాయి. ఈరోజు అపార్థం చేసుకున్న నా తమ్ముడు రేపు తన మంచితనాన్ని అర్థం చేసుకుని ఈ ఇంటి దేవతలా చూసుకునే అవకాశం ఉంది కదా. ఆ రోజు అందరూ ఆనందంగా ఉండడానికి అదే కారణం అవుతుంది కదా. ఇలాంటి సంఘటనలు అడ్డుగా నిలబడిపోతాయి మావయ్య. మాటలే మర్చిపోము, అలాంటిది ఇలాంటి సంఘటనలు మర్చిపోగలుగుతావా? పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన ఆ బాధని నా తమ్ముడు మర్చిపోయి మళ్ళీ భూమితో మామూలుగా మంచిగా ఉండగలడా? తమ్ముడి భార్య అనే గౌరవంతో చూడగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి మావయ్య. ఈ ఒక్కసారికే నా మాట వినండి. భూమి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. భూమిని మేము బిడ్డలా చూసుకున్నాం. ఉమ్మడి కుటుంబం కావాలి, అలాంటి కుటుంబంలో తను ఉండాలి అని ఎంతో ఆశపడింది కాబట్టి మమ్మల్ని ఒప్పించి మాధవిని పెళ్లి చేసుకుంది. ఇంత జరిగాక ఇంకా నా కూతుర్ని ఇంటికి పంపిస్తాననుకున్నారా? మావయ్య, ఆస్తే అంతస్తే కావాలనుకుంటే భూమి నా తమ్ముడిని ప్రేమించేదే కాదు. నా తమ్ముడు కంటే ముఖ్యంగా ఆమె ప్రేమించింది మా కుటుంబాన్ని. ఇలాంటి ఉమ్మడి కుటుంబమే తనకు కావాలని అనుకుంది. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాడి పెళ్లి చేసుకుంది. మమ్మల్ని కాదని ఈరోజు భూమిని మీ ఇంటికి తీసుకెళ్లి పంచభక్ష పరమాన్నాలు పెట్టొచ్చు. మీరు కోట్లిచ్చి ఖర్చు పెట్టుకోమని చెప్పొచ్చు. కానీ తనకి ఆనందాన్ని ఇచ్చే ఈ ఉమ్మడి కుటుంబాన్ని మీరెప్పటికీ ఇవ్వలేరు మావయ్య.